ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మిస్టర్ కోటేష్ ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను, నమ్మండి ప్లీజ్. ఆశ్చర్యంగా ఉంది మీకనా? 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారానికి ఒకసారి నేనే ఆశ్చర్యపోతాను. ప్లీజ్ మూతలకి ఉన్నారని మూతలు పగిలిపోతాయి. నా మూతలు సంచించండి. నన్ను కొట్టకండ్రా, మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అంత పెద్ద కోటేశ్వరుడు ఇంత చండాలంగా మూతలేరుకుంటున్నాడేంటి? మీరు నోరు ముయ్యండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేష్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంత వాడయ్యాడు. సార్ మీరే కోటేష్ గారు, ప్లీజ్. నమస్తే. వాట్ ముస్తఫా, వీళ్ళంతా ఎవరో? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్? వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి, ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారనమాట. అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే, ఎందుకే టెంట పడుతున్నారు? మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఇలా ఉన్నప్పుడా? వజ్రం నేల మీద ఉన్నా, గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా, సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదే నాయనా. సారీ, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏర్పెడతాం సార్, మా సందేహాలు తీర్చండి. అడగండి, సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారు కదా? ఎగ్జాక్ట్లీ. ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ థంగ్ సెక్రటరీ. వేరో చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే, వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా? ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్ అది? అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతు మాటలు? మరవే ఎక్స్ట్రా మాటలంటే. అయ్యిందా లేదా అనేదే కనుక భూతుపదం అయితే అహింస పరమో ధర్మక అది కూడా భూతుమాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది, సమ్ టైమ్స్ భూతు పదంలాగా కూడా వినిపిస్తున్నాడు. సారీ సార్, మీరు చివాట్లు పెట్టడం Let me see the love. Check your feelings. Check your feelings. Check your feelings. Check your feelings. Oh. Yeah. Oh. Yeah.
అప్పా డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాకాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తని వదిలేసా. ఏనా తెల్లకి తెల్లారిన దున్నపోతులా పడుకున్నావు. రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు? కల అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే మనీషా కొయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. అబ్బా అబ్బా పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందప్పా. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చడం లేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పగలు రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా. తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముఖం ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. నాన్న ఆఖరి ముఖం ఇంకొకసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించండి. ఇంకోసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని. అంతా ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా? నువ్వు బ్రేక్ వేసుకో మమ్మీ. చూడన్నా, ప్రేమ అంటే ఒక ప్రమాదం రా, ఒక విషయం. అవునంటావా కాదంటావా? కాదు, అమృతం. ఒరేయ్, నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఇప్పుడే సెట్ అయింది. దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్. డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ ది సెంటర్. ప్రేమ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్. ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్. ఇప్పుడు చెప్పునన్నా, ప్రేమ అంటే ఏంటి? వద్దు చెప్తే నువ్వు కొడతావు. కొట్టటం కాదురా, నిలువున చీనేస్తా. అతో ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట, వీడు ప్రేమించాడంట. ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా. నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా? అర్థమైంది. మైండ్ ఇంతకీ ఎవరు నాన్న నీ కలలో వచ్చిన అమ్మాయి? చెప్తే నువ్వు 2 పీకుతావా? ఊరుకోరా. ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. మనీషా, నువ్వు ఎంత మంచి పార్టీ మనీషా. అవును మనీషా, ప్రేమ అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది? ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు, మీ అమ్మ తప్ప. అందుకని. కాదు మనీషా, ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది. ఏడిశాడు. వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు. నువ్వేం ఆలోచించకు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు, ప్రేమించేసే. హలో మిస్టర్ బాంబ్స్. Welcome, Mr. Bomb.
ఒరే జేమ్స్ నువ్వా? గుడ్ల కంటే ఇదేరా? గుడి తప్పింది కాబట్టి సరిపోయింది, లేదా చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి, ఇప్పుడు దాంత అవసరం ఉంటారా? సరే, ఇప్పుడు నీకు ఒక కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించాట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్, మే కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్. ఆకలి ఉండదు, ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి రెండు కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, ఇక్కడ 2 రోజుకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కల్. పతివ్రతను పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేస్తుండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమడరా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా? నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎక్కడికెళ్ళారు నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ టెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా. ఆప్తమిత్రున్నా? చైతి మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు? పొంగల్ అమ్ముకోలేక? మరి అదే, నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాజోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాజోలు సిస్టర్లే. ఓహో, ఆ సర్లే గాని ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పరేడ్. జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రేయ్, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. In the hill district, G, yo man, I'm freaking out, man. Pablo coming in, man. I'm not trying to get picked up, you know. I'm blase. Peace. ఏంట్రా, నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు? వస్తాడు. అడుగు. నేనెందుకు, మీరే దించుకోండి. మీరు చెప్పలోకి రాని దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే హమ్ ఆప్కే హై. నోరు మూసుకొని కూర్చో. పిచ్చిగా కరుస్తా నీకెందుకు రా?
నువ్వు ఒక సల్మాన్ గారు అదొక మైసా ఖోరాలా మూసుకొని కూర్చో. రాణి పక్కన కంట్రీయా వచ్చేసింది. మీరు చెప్పలోకి రాణి చమ్మల కండ్రి కుండ్రి పాండ్రి. Do you love me too? I love you. Feel it. I love you. నన్ను ముద్దడుగుతావా? ఆగండి, ఏం జరిగిందమ్మా? మూతి సాగదీసి ముద్దడిగాడు రాస్కల్. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా? సారీ. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఎక్కడ కూర్చోండి. ఇదే మరి. ఎరా జంసు, ఎక్కడ చచ్చావు? ఏం చేస్తున్నావురా?